అందరికీ నమస్తే అండి. నేను ప్రభుత్వం రాష్ట్రంలో చాలా సమస్యలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టాపిక్ అంతా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి చుట్టూతోనే తిరగటం అయిపోయింది మీడియా అంతా కూడా. కారణం ఏంటంటే ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఆయన భూదందాలు చేశారనో లేకపోతే చాలా చాలా రకాల అసాంఘిక కార్యకలాపాలు చేశారని చెప్పి ఆయన్ని ఆ పార్టీ అక్కడి నుంచి ఆయన్ని మళ్ళీ తొలగించడం జరిగింది. ఆయన మీద వ్యతిరేకత రావడంతో తీవ్రంగా ఇదంతా జరిగి అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఆయన మళ్ళీ టాపిక్లోకి మీడియా అంతా సెన్సేషన్ అయ్యి ఆయన చుట్టూ తిరగడానికి గల కారణం మీకు తెలుసు. గత 2-3 రోజుల నుంచి ఒక ఆవిడతో అక్రమ సంబంధం ఉందని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆవిడ మేడం గారితో, శాంతి అనే ఆవిడతో అక్రమ సంబంధం ఉందని చెప్పి అది ఆయన స్వయంగా ఆవిడ భర్తే ఆయన మీద కంప్లైంట్, ఆయన మీద ప్లస్ ఇంకొక ఆయన మీద. ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి శాంతి గారి యొక్క భర్త గారు మదన్ అన్న ఆయన నాకు అనుమానం ఉంది, విజయసాయి రెడ్డి గారా లేకపోతే ఇంకొకళ్ళ నాకు తేల్చని చెప్పండి ఎవరనేది ఆయన చెప్పంటున్నారు ఆయన. కానీ నిన్న విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీడియాని చాలా ఇబ్బందికరమైన భాషలో వాళ్ళని తిడుతూ ఎవరైతే విజయసాయి రెడ్డి గారి మీద చర్చలు పెట్టారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఇబ్బందికరమైన భాషలోనే వాళ్ళకి కూడా కొంచెం సెటైర్లు వేస్తూ కొంచెం పరుష పదాలతోనే వాడి వాళ్ళని కూడా వాళ్ళు ఎలాగో ఈయన ఆడుకున్నారో ఈయన కూడా వాళ్ళని ఆడుకుంటానికి ప్రయత్నం చేశారు. కానీ అసలు ఏ ఆరోపణలు ఏమొచ్చినాయి, ఆయన మీద ఎందుకని ఎవరు ఆరోపణలు చేశారు, వాళ్ళు ఎవరు, ఏ టెస్ట్కైనా సిద్ధం, నాకు దీంతో సంబంధం లేదు అన్న మాట ఆయన నోట్ నుంచి రాలేదు. నన్ను అంటున్నారు కానీ నేను దేనికైనా సిద్ధం, ఈ ఆరోపణల నుంచి నేను ఏ ప్రశ్నలకైనా సిద్ధం అన్న మాట ఆయన ఉండడం రాపోవటం ప్రజలందరికీ ఒక విడ్డూరమైన అంశం అయిపోయింది. నేను ఛానల్ పెట్టేస్తాను, నన్ను మీడియా వాళ్ళు ఇలా అంటారా అలా అంటారా, నేనే సొంతంగా ఛానల్ పెడతాను, న్యూట్రల్గా ఉంటాను, నా ఛానల్లో నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ ఛానల్ మొత్తం న్యూట్రల్గా ఉంటుందంటే ఎందుకు ఉంటుంది సార్? అలాగా ఎందుకు చేసుకుంటారు? మిమ్మల్ని మీరు తిట్టుకుంటారా? మీరు చేసే అఘాయిత్యాలన్నీ, చేయించిన అఘాయిత్యాలన్నీ, చేసిన అక్రమ సంపాదన అంతా కూడా ఎలా సంపాదించారు ఇవన్నీ కూడా మీ ఛానల్లో మీరు బయటికి పెట్టుకోరు కదా, ఎవరు అలా చేయరు కదా. అంత నీతివంతులైతే మీరు శాంతి గారి భర్త గారు చెప్పారు నిన్న మీడియాలో పెట్టి డైరెక్ట్గా నాకు 1,60,00,000 వాళ్ళ ఇంటికాడి నేను తీసుకొచ్చానని చెప్పారు. 1,00,00,000 రూపాయలు ఒకసారి బ్యాగు, 60 లక్షలు ఒకసారి బ్యాగ్ ఇచ్చారు, నాకు ఇంట్లో వాళ్ళు ఇచ్చారు, విజయసాయి రెడ్డి ఇంటికాని తీసుకొచ్చానని చెప్పారు. దానికి సమాధానం చెప్పాలి మీరు. దేవాదాయకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లావాదేవీలు మీరు శాంతి గారితో చేయించి వాటిని ఆక్రమించుకుని దాని ద్వారా వచ్చిన 100 కోట్ల రూపాయలు ఏవో అందులో వాటాగా శాంతి గారికి మీరు కొంత బాగా ఇచ్చారు, ఇల్లు కొని ఇచ్చారని చెప్పని అంటున్నారు. అక్రమ సంబంధాలు అంటారా? అది ప్రజలకు అనవసరం. అది మీరు ఇద్దరితో పెట్టుకుంటారా 10 మందితో పెట్టుకుంటారా, అది మీ పర్సనల్ వ్యవహారం. అదైతే కామన్గా అక్కర్లా. మీడియా వాళ్ళకైతే కొంచెం సెన్సేషనల్ కావాలి, వాళ్ళకి ఏదో టీఆర్పీ పెంచుకుంటాకో మిమ్మల్ని బదనాం చేయటాకో ఏదన్నా వాడుకుంటారు దాన్ని. బట్ కామన్ మ్యాన్కి ఏం కావాలి? మా సంపద, మా యొక్క ఆస్తులు ఇవి సరిగ్గా ప్రజా ప్రతినిధులుగా ఉండి మీరు సరైన మంచి పదవుల్లో ఉండి మీరు వాటిని జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారా? మా ఆస్తులు మీరు ఏమేమి తాకట్టు పెట్టేశారు, ఏమేమి మింగేశారు, ఇవి మాకు కావాలి. కాబట్టి వైజాగ్లో మీ మీద వచ్చినప్పుడు మీరున్నప్పుడు వచ్చిన నిందలన్నీ కూడా ఈ ఘటన ద్వారా బయటపడినాయి. ఆ సందర్భంగా మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ల్యాండ్ సంబంధించిన భూదందాలని అంటే కబ్జాలని ఉంటే లేకపోతే బెదిరించి ఆస్తులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు కోట్ల రూపాయలు సంపాదించిన దానివ్వండి, ఈ సందర్భంగా బయటపడే అవకాశం ఉందన్న మాత్రం సామాన్య మనుషులుగా మాకు అర్థమవుతున్న విషయం. అయితే ఈ సందర్భంగా వైసీపీ పార్టీ కూడా పాపం విజయసాయి రెడ్డి గారికి ఎటువంటి సపోర్టు, మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈయన వ్యవహారం ఆ పార్టీ వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది ఆల్రెడీ. ఈయన ఏమేమి అన్యాయాలు చేశాడు, అక్రమాలు చేశాడనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన ఆల్రెడీ కొంతకాలం నుంచి దూరంగా పెడతాం. నిన్న ఈయన ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించిన న్యూస్ కూడా సాక్షిలో ఎక్కడో 10వ పేజీలో వేయటం, దీన్ని బట్టి ఈయన ఒంటరి అయిపోయాడని చెప్పి మనకు అర్థమైపోతుంది ఆల్రెడీ. కాబట్టి అక్రమ సంబంధించి అయితే ప్రజలకు ఎటువంటి సంబంధం, ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు, రాష్ట్రానికి పరిరక్షించాల్సిన దేవాదాయ సంబంధ భూములు అవ్వచ్చు, ఇంకా వేరే ఆస్తులు మీరు ఏమేమి ఆక్రమించుకున్నారో ఆడి సంబంధంగా ప్రజలు, మేము కామన్ మ్యాన్ ఎవరైనా సరే అడిగే అవకాశం మాకుంటుంది.
దీని మీద మీరు మీ మీద విచారణ వేసి అవన్నీ అసలు ఈ డబ్బులు ఇవ్వటం ఏంటి? ఒక ప్రభుత్వ ఉద్యోగికి మీరు 3 కోట్లు పెట్టి 4 కోట్లు పెట్టి విల్లా కొనివ్వటం ఏంటి? ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జవాబుదారీగా మీరు చెప్పకుండా మీడియా వాళ్ళని తిట్టుకుంటే తిట్టుకోండి, మాకు సంబంధం లేదు. మీరు కొట్టుకుసామంటే జస్ట్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అని చెప్పి జనాలు మేము ఫీల్ అవుతాం. బట్ మాకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మీరు పదవుల్లో ఉన్నప్పుడు అక్కడ ఎంతెంత భూదందాలు చేశారు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించారు, వాటి వాటాలు ఎవరెవరికి వెళ్ళినాయి, వీటి సమాధానంగా మాత్రమే మాకు కావాలి. వాటికి సమాధానం చెబుతూ మాత్రం మీరు ఖచ్చితంగా ఇంకో ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదనండి, విచారణకు సిద్ధం అని చెప్పండి. ఇది మాత్రమే మాకు కావాలి. మిగతా వ్యవహారాలు అంటారా, అవి ఆ మిగతా మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మీరు కూడా తిట్టుకోండి, కొట్టుకోండి, మాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ.